స్వాగతం. శ్రీ వెంకటేశ్వర హోమ్స్కి స్వాగతం. ఇప్పుడు మనం చూస్తోంది 200 గజాల్లో డబల్ బెడ్రూమ్, పెద్ద కార్ పార్కింగు, ఒక డైనింగ్ హాలు, కిచెను, పూజ గది ఉంటుందన్నమాట. దీని వెడల్పు 36, పొడవు 50. 36 x 50 సైజు. ఇది 200 గజాలు. దీని ఎస్ఎఫ్టీ వచ్చి 1700 ఎస్ఎఫ్టీ దాకా వస్తుంది మనకి. ఇంటి ముందు 30 అడుగుల రోడ్లు, ఇంటి చుట్టూ అన్ని ఇళ్ళు రోడ్డుకు ప్రక్కనే ఉంటుంది. దీనికి దగ్గరలో స్కూల్స్, కాలేజెస్ అన్ని దగ్గరలో నియర్ బై ఉంటాయన్నమాట. ఫస్ట్ టైం మా ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మాది 100% లీగల్ ప్రాపర్టీ, మాది 100% క్వాలిటీ కన్స్ట్రక్షన్. క్వాలిటీ కన్స్ట్రక్షన్స్ కావలసిన వాళ్ళు తప్పకుండా మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం. వెళ్ళే ముందు ఇంటి ముందు గార్డెనింగ్ ఏరియా కూడా ఇచ్చాము 3 అడుగుల సెట్తో. ఇదంతా ఎలివేషను. ర్యాంప్ కాడి నుంచి అంతా క్వాలిటీ ఇచ్చాము. చూడండి, ర్యాంప్కి కూడా గ్రానైట్ ఫినిషింగ్ ఇచ్చాము. ముందుకు వెళితే ఇది వచ్చేసి మనకి కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ ఏరియా పొడవచ్చి 20, వెడల్పు ఒక 20 ఉంటుందన్నమాట. ఒక 2 కార్లను, ఒక 4 బైకులు పడతాయన్నమాట. ఈ రైట్ సైడ్ స్టెప్స్ ఇచ్చాము. స్టెప్స్ కింద వాష్ ఏరియా, ఫాల్ సీలింగు, పార్కింగ్లో కూడా గోడలకు వేసిన టైల్స్ కానీ ప్రతిదీ. ఇది మెయిన్ డోరు. మెయిన్ డోర్ నుంచి లోపలికి వెళ్తే ఇదంతా హాలు. హాల్లో కనపడేది టీవీ యూనిట్. ఈ టీవీ యూనిట్ కాడి నుంచి మనం రైట్ తిరిగితే 2 బెడ్రూములు. లెఫ్ట్ సైడ్న ఒక బెడ్రూము, రైట్ సైడ్న ఒక బెడ్రూమ్. లెఫ్ట్ సైడ్న చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. కిందంతా వెర్టిఫైడ్ టైల్స్ వేసాము. దీని సైజు 13, 14. దీని ఆపోజిట్లో మన రైట్ సైడ్ మాస్టర్ బెడ్రూమ్. దీని సైజు వచ్చేసి 14x15. దీంట్లో మనం అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాము. ఈ రెండింటి మధ్యలో మనం మళ్ళీ కామన్ కూడా ఇచ్చాము. 2 బెడ్రూమ్ల మధ్యలో కామన్ వాష్రూమ్ ఇచ్చాము. ఇదంతా హాలు. మళ్ళీ హాల్లోకి వచ్చాము ఇప్పుడు. ఈ హాలు పొడవు ఒక 20, వెడల్పు 14 ఉంటుంది. దీని సైజు వచ్చేసి విశాలమైన హాలు. హాల్లో నుంచి మనం ముందుకు వెళితే ఇది టీవీ యూనిట్. దీని పక్క నుంచి ఇదంతా మనకి డైనింగ్ హాల్. లెఫ్ట్ సైడ్ నార్త్కు డోర్ ఇచ్చాము. ఈ డోర్లోంచి బయటకు వెళ్తే మళ్ళీ సెట్ బ్యాక్లోకి వెళ్తామన్నమాట. 3 అడుగులు సెట్ బ్యాక్ లెఫ్ట్ సైడ్న. ఇది పూజ గది. నార్త్ డోర్ పక్కన పూజ గది. ఇది డైనింగ్. డైనింగ్లోంచి మనం ముందుకు వెళితే ఇదంతా ఓపెన్ కిచెన్. ఇదంతా ఓపెన్ కిచెన్. ఓపెన్ కిచెన్లో నుంచి మనం వెనకాలకు వెళితే వెనకాల ఒక 3 అడుగుల సెట్ బ్యాక్ ఇచ్చాము. వెనకాల వాష్ ఏరియా, చుట్టూ తిరగటానికి మనకి సెట్ బ్యాక్ ఉంది. మరొకసారి చూపిస్తున్నాను. ఇది కిచెను, ఓపెన్ కిచెను.
ఇది డైనింగ్, పక్కనే పూజ గది, పక్కన నార్త్కు డోరు, ముందుకు వెళితే హాలు, విశాలమైన హాల్ అన్నమాట. ఇందులోంచి ముందుకు వెళితే దీని బడ్జెట్ వచ్చి 92 లక్షలు చెప్తున్నాము, నెగోషియేషన్ ఉంటుంది.